నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. అన్నం తింటున్న అదే చేత్తో ఒక్కటి నా చెంప మీద తగిలించాడు దినేష్. నాతో పాటు అక్కడున్న అత్తామామ కూడా అవాక్కయ్యారు. ఒరే, ఏమిట్రా ఆ మాటలు, ఆ పనులు? అత్తగారు కేకలేసింది. మామగారు ఎప్పట్లాగానే గప్చుప్గా ఉండిపోయాడు. పిచ్చి పిచ్చిగా వాగావంటే ఊరుకునేది జాగ్రత్త. తర్జన చూపించి ఆయన బయటకు వెళ్ళారు చేయి కట్టుకోవటానికి. మొట్టమొదటిసారి కొట్టినప్పుడే గట్టిగా సమాధానం చెప్పుంటే ఇంకోసారి చెయ్యి ఎత్తకుండా బుద్ధొచ్చేది. అప్పుడు ఊరుకుని నేనే పొరపాటు చేశాననిపించింది. ఊరుకోక ఏం చేస్తారు? కొడతారు అంతేగా. మీకు చేతనైంది. చేతగాని మగవాడు చేసే మొదటి పని పెళ్ళాన్ని కొట్టడమే. రచ్చ గెలవలేక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద చేయి చేసుకుంటారు. చేసిన అన్యాయాలన్నీ మీరు చేసి నా మీద చేయి చేసుకోవడానికి సిగ్గుగా లేదు అన్నాను గట్టిగా. ధైర్యం అనుకోవాలో తెగింపు అనుకోవాలో తెలియకుండా ఉంది నా పరిస్థితి. వెళ్ళిన వాళ్ళు చేయి కడుక్కొని వచ్చి, ఏంటే నీకు నేను చేసిన అన్యాయం? పెళ్ళైన తర్వాత కూడా నీ కుటుంబానికి డబ్బు తీసుకువెళ్ళి దోచిపెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటమా? చెప్పు కింద తేలల్లే నొక్కి పెట్టకుండా నిన్ను స్వేచ్ఛగా వదలటమా? ఏదే అన్యాయం? పోనీలే అని చూస్తూ ఉంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నావు. ఈరోజు ఆ విశ్వనాథంగాడు, ఆ పూర్ణ కలిసి వచ్చి నా పద్ధతులు మార్చుకొని నీతో సరిగ్గా ఉండకపోతే, మేనేజ్మెంట్ నీ చేతుల్లో పెట్టకపోతే రిజైన్ చేస్తామని బెదిరిస్తారా? నేను అంత చేతకాని వాడిని అనుకుంటున్నారా? ఇదంతా నువ్వు చేసింది కాదు, నువ్వు నోరు పూసింది కాదు. ఇంత చేసినా నేను బయటకు వెళ్ళగొట్టకుండా ఉన్నానంటే నేను ఇంకా మంచివాడిని కాబట్టి అన్నాడు. మరే మీ మంచితనం గురించి మీరే చెప్పుకోవాలి. పెళ్ళికి ముందే చెప్పాను మా తమ్ముడు చేతికి వచ్చేదాకా వాళ్ళకు అండగా ఉంటానని. అప్పుడు మీరేగా ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళ కథ పొమ్మంటే వాళ్ళు ఏమవుతారు? అయినా నా సంపాదన పెడుతున్నాను కానీ మీ కష్టార్జితం నేనేమి ఇవ్వటం లేదే. కష్టపడి తిరిగి పర్మిషన్లు తెచ్చుకుని రిజిస్ట్రేషన్ కోసం, అద్దెకు ఇంటి కోసం తిరిగి పిల్లలను చేర్చుకోమని ఇంటింటికి తిరిగి నేను సంస్థని ఏర్పాటు చేస్తే ఇప్పుడు అది కాస్త లాభాల మాట పట్టగానే దాన్ని నా నుంచి గద్దల్ని ఎగరేసుకుపోయారు. దేనికి కూడా మాట్లాడకుండా ఊరుకున్నాను. అయినా ఇష్టం వచ్చినట్టు మాటలు మిగులుతున్నారు, చేయి చేసుకుంటున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే పడుంటాననుకుంటున్నారేమో. బాగుండదు, జాగ్రత్త అన్నాను నేను తర్జన చూపించి. ఆ తర్వాత నన్ను మళ్ళీ కొట్టడానికి వచ్చాడు దినేష్. ఈసారి నేను తన చెయ్యి పట్టుకొని కిందకు విదిలించాను. చెయ్యి నాకు ఉంది, లేపటం దానికి తెలుసు. అది లేవకుండా మర్యాద నిలుపుకోండి. అక్కడి నుంచి వెళ్ళిపోయి చెయ్యి కడుక్కొని మిగిలిన పనులు మొదలుపెట్టాను. అప్పటి నుంచి మా అత్తమామ లంకించుకున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదంతా నువ్విచ్చిన అలసేరా. ఎక్కడ ఉంచవలసిన దాన్ని అక్కడ ఉంచక నెత్తిని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అయినా దాని పెద్దవాళ్ళని అనాలి. ఇలాగైనా ఆడపిల్లని పెంచటం ఢీ అంటే ఢీ అన్నట్టుగా. దరిద్రపు పెంపకం, దరిద్రపు సమాజం. కర్మ మనకంటుకుంది ఈ దరిద్రం. మా అత్తగారి సాధింపు. అయినా పెళ్లికి ముందు ఈ వెధవను అడ్డమైన షరతులకన్నీ ఎవడు ఒప్పుకోమన్నాడు? మనతో ఒక్క మాటైనా చెప్పాడు ఈ విషయం గురించి? శుద్ధ చవట. అందుకే ఈరోజు ఈ శాస్తి. కానీ ఇతను అనుభవిస్తే కానీ తెలీదు. వెనకాల మామగారి నొక్కులు. నువ్వన్న మాటలకు, చేసిన రాద్ధాంతానికి క్షమించమని అడిగి విశ్వనాథాన్ని, పూర్ణను ఒప్పించి మళ్ళీ అకాడమీ నడిచేట్టు చేస్తేనే నీకు ఇంట్లో చోటు. లేదంటే నీ దారి నువ్వు చూసుకో. చెప్తున్నాను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. దారికొచ్చావా సరే, లేదంటే పరిస్థితి అంతవరకైనా వెళ్తుంది, జాగ్రత్త. ఆర్డర్ వేసి వెళ్ళి పడుకున్నాడు. అత్తగారు మామగారు కూడా ఏదేదో సణుక్కుంటూ చేతులు కడుక్కొని పడుకోవటానికి వెళ్ళిపోయారు. నేను నుంచున్న దాన్ని నుంచున్నట్టే కొయ్యబారిపోయాను. ఎవరికి వాళ్ళు హోటల్లో తిన్నట్టు తినేసి కంచాలతో సహా వదిలేసి పడుకోవటానికి పోయారు. మరి నేను ఇవన్నీ తీసి అన్నీ శుభ్రం చేసుకుని తుడుచుకుని అన్ని పనులు పూర్తి చేసి పడుకోవాలి. నేనెందుకు చేయాలి ఈ పనులు? ఈ ఇంటికి నేనేమవుతాను? కోడలినా, ఈ ఇంటి పని మనిషినా, లేక ఏమీ కానా? ఏమీ కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తున్నట్టు? నా మనసు నన్నే ప్రశ్నిస్తుంది. కానీ నా దగ్గర సమాధానం లేదు. భార్యను చూసుకోవలసిన పద్ధతి ఇదేనా? అందరూ ఇలాగే ఉంటారా? దేవుడికి నా మీదే ఎందుకింత పాగా? నాకే ఎందుకింత శిక్ష వేశాడు? నేనేం పాపం చేశాను? ఈ జన్మలో తెలిసి ఎవరికీ అపకారం చేయలేదు. ఇదేమన్నా పూర్వజన్మ కర్మ ఫలితమా? ఎంత పాపం చెయ్యకపోతే ఇలాంటి వాళ్ళు తగలడతారు. నా పరిస్థితి చూస్తూ ఉంటే నా మీద నాకే జాలి పుట్టుకొస్తోంది.
కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తూనే పనంతా ముగించాను. ఏ ముహూర్తాన తిరిగి వచ్చానో అప్పటి నుంచి రోజు ఏడుపే అవుతోంది. ఈ కన్నీటి ప్రవాహానికి ఆనకట్టలేదు. ఎంత ఏడ్చినా బావిలో ఊటలా కన్నీరు ఇంకా ఊరుతూ వస్తూనే ఉంది. పనులన్నీ ముగించి మర్నాటికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళి పడుకున్నా. నా మనసు మొద్దుబారిపోతోంది. ఏ ఆలోచనలు కానీ ఈ గండం గడిచే ఉపాయాలు కానీ తోచటం లేదు. ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మాస్టర్ని మేడంని అకాడమీలో కొనసాగేటట్లు ఒప్పించి ఇంట్లో చాకరీ అంతా చేస్తూ నా మటుకు నేను కాలేజీకి వెళ్ళి సంపాదించుకొచ్చి వీళ్ళ చేతిలో పోస్తే అప్పుడు నాకు ఈ ఇంట్లో చోటు ఉంటుంది. అప్పుడైనా నేను మురళి చదువుకు సాయం చేయడానికి ఒప్పుకోరు. బహుశా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళటానికి కూడా ఒప్పుకోరేమో. అదీగాక ప్రతి చిన్న విషయానికి పెద్ద యుద్ధాలు చేసి తిట్టి కొట్టి నా బ్రతుకు నరకం చేస్తారేమో. ఈ నరకంలో ఎన్నాళ్ళు బ్రతకగలను? ఇలా రోజు రోజు చస్తూ బ్రతుకుతూ ఎన్నాళ్ళు సాగుతుంది? నాకు ఆదరణ ప్రేమ లేని ఈ ఇంట్లో ఎన్నాళ్ళు ఉండగలను? ఒకవేళ అన్నీ చంపుకుని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వదులుకుని నోరు మూసుకుని ఒక జీవోత్సవంలా ఉన్నా దానివల్ల నాకు కానీ నా వాళ్లకు కానీ ప్రయోజనమే ఉంది? బహుశా సమాజంలో గుట్టుగా సంసారం సాగించడం ఒక మహిళనవుతాను. ఒక బిడ్డకు తల్లిగా, భర్త అనబడే మగవాడికి భార్యగా చాలామణి అవుతాను. అంతకంటే వేరే ప్రయోజనం లేదు. అలా అని వదిలేసి వెళ్ళిపోతే సమాజం నన్నే తప్పు పడుతుంది. కానీ అతని ఆగడాలు ఎవరికీ తెలియవు. తెలిసినా అతని మగవాడు ఏం చేసినా చెల్లుతుంది అంటుంది. ఆడదానిగా నేనే సర్దుకుని బ్రతకాల్సిందని నా మీద నేపం వేస్తుంది. నా బిడ్డకు తండ్రి ఆలనా పాలన ఉండదు. ఆలోచనలతో ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు. ఎప్పటికో నిద్రపోయాను. మర్నాడు లేచి నా సోకాళ్ళు పనులన్నీ, అంటే వంట వార్పు, బాక్సులు కట్టడం, ఆయనకిచ్చి నేను తీసుకోవటం, టిఫిన్ చేసి కాఫీలు పెట్టివ్వటం వగేరాలు చేసి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి కాలేజీకి బయలుదేరాను. నన్ను కాలేజీలో దింపుతారని తను అనలేదు. దింపుతారా అని నేను అడగలేదు. స్కూటర్ స్టార్ట్ చేసుకొని నుంచున్నాడు. బహుశా దింపుతాడు కాబోలు అని వెళ్ళి వెనక్కి కూర్చున్నాను. ఈ స్కూటర్ మీదే ఎన్నోసార్లు తన భుజం మీద భరోసాగా చెయ్యి వేసి వీలైతే వీపు మీద నా తల పెట్టుకుని సేద తీరిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు ఈ మనిషి ఎవరో కొత్త మనిషిలా ఉన్నాడు. నేను గత సంవత్సరంన్నర వరకు ఎరుగున్న మనిషి కాదు. నరరూప రాక్షసుడు, తేనె పూసిన కత్తి. ఏం ఆశించి అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు? నా జీతమా? అదొక్కటి ఇచ్చేస్తే సరిపోయేదా? అకాడమీ మొదలెట్టకుండా ఉంటే సరిపోయేదా? మురళి చదువు బాధ్యత నేను తీసుకోకుండా ఉంటే సరిపోయేదా? ఎంత వెనక్కి వెళ్ళి ఆలోచించినా నా తప్పేమిటో నాకు అర్థం కావటం లేదు. నా కాలేజీ దగ్గర ఆపాడు. నేను దిగి నుంచున్నాను. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నేను కాలేజీ లోపలికి వెళ్ళాను. ఏ క్లాసులు సరిగ్గా తీసుకోబుద్ధి కాలేదు. ఎలాగోలా లంచ్ టైం వరకు కాలక్షేపం చేసి తర్వాత భోజనం పుచ్చుకొని క్యాంటీన్కి వెళ్ళాను. అక్కడ ముందే నా కోసం కాచు కూర్చున్నారు పూర్ణ మేడం, విశ్వనాథం మాస్టారు. నన్ను చూడగానే నవ్వుతూ పలకరించి, మీ సమస్య తీరినట్లేనండి. నిన్ననే నిన్ను దినేష్ గారిని కలిసి మా నిర్ణయం చెప్పేశాము. ఆయన ముందు నిర్ఘాంతపోయారు. తర్వాత కారణం అడిగారు. ఆయన పాలసీలు నచ్చలేదని, అరుణ గారి ఆధ్వర్యంలో అయితే పని చేస్తామని, లేకపోతే లేదని తెగేసి చెప్పాము. సరే ఆలోచిస్తానని చెప్పారు. బహుశా తన పప్పులు మన దగ్గర ఉడకమని ఈ పాటికి తెలిసి ఉండాలి. ఇక అతను తోక ముడవక తప్పదు అన్నారు మాస్టారు. నేను నిర్వికారంగా నవ్వాను. పూర్వం నేను ఒక నానుడు విన్నాను. సాయిబు ఒక గుళ్ళో పోలేరమ్మనెత్తి మీద కాలు పెడితే ఆవిడొచ్చి కరణం గొంతు పట్టుకుందిట. అలా ఉంది నా పని. మిమ్మల్ని ఏమీ చెయ్యలేక అనలేక నా చెంప పగలగొట్టారు అన్నాను. ఇద్దరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అవునా? అంత చండాలుడా అతను? ఆడపిల్లను పట్టుకుని కొట్టడం ఏమిటి దరిద్రం? అంది పూర్ణ మేడం ఆశ్చర్యంగా. సారీ అండి, మేము చేసిన పనితో గత్యంతరం లేక దిగొస్తాడనుకున్నాను. కానీ ఇలా మీ మెడకు చుట్టుకుంటుందని అనుకోలేదు. నా మూలంగా మీరు ఇబ్బంది పడ్డారు అన్నారు మాస్టారు. అయ్యో, మీరు సారీ చెప్పడం ఎందుకు మాస్టారు? ఇది నా కర్మ. ఏదో జన్మలో చేసుకున్న పాపం ఇలా వెంటాడుతోంది నన్ను, అంతే. మీ మూలంగా కొట్టారని అనుకోకండి. ఇది మొదటిసారి కాదు. ఇది వరకు ఒకసారి నాకు ఈ సన్మానం జరిగింది. ఇక ఇది అలవాటు చేసుకోవాలి నేను. మాట్లాడుతూ ఉంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఎంత ఆపుకున్నా ఆగటం లేదు నాకు. గొంతు ఇంకా పూడుకుపోతోంది. అలాగే నాకు తనిచ్చిన వార్నింగ్ కూడా చెప్పాను. ఏంటి ఇది చాలా దారుణం. అతను ఒక గురువై ఉండి ఇలా ప్రవర్తించడం ఏమీ బాగాలేదు.
అయినా నాకు అనుమానం, ఎలాగో మనల్ని తీసేద్దామని అనుకుంటున్నాడు కదా, అలాంటిది మనమే వదిలేస్తామంటే మనల్ని ఆపటానికి ఇంత పట్టుపట్టడం దేనికట? అనుమానంగా అడిగారు మాస్టారు. నాకు ఏమీ తెలీదు. నేను అదొక రకం ఉదాసీనతకు లోనయ్యాను. నా మెదడు మొద్దుబారిపోయింది. నాకేమీ తెలియదని చెప్పాను. అయ్యో మాస్టారు, అది కూడా అర్థం కాలేదా మీకు? తనంతట తాను తీసేయాలి కానీ మనం మానేయటం అంటే తన అహం దెబ్బతినదు, తనకు పరువు తక్కువ కాదు. మన వల్లేగా పోయినసారి మన ఇన్స్టిట్యూట్ నుంచి పరీక్షకు వెళ్ళిన 15 మంది విద్యార్థులకు ఐఐటీలో సీట్లు వచ్చాయి. మన ఇన్స్టిట్యూట్ 100% ఉత్తీర్ణత సాధించింది. అందుకే కదా అంత పేరు వచ్చింది. అలాంటి టీచర్లు వాళ్ళంతటా వాళ్ళు మానేశారంటే ఆ సంస్థలోనే ఏదో లోపం అని జనాలకు అనిపిస్తుంది కదా. పైగా తను మాట్లాడుకున్న టీచర్లు కూడా ఇప్పుడప్పుడే రారు. వాళ్ళు వచ్చే వరకైనా మనం ఉండాలి. కనీసం ఈసారి పిల్లల పరీక్షలు అయ్యే వరకైనా మనం ముగ్గురం ఉండాల్సిందే. అది ఆయన చెప్పు చేతల్లోనే ఉండాలి. అది సంగతి. లేకపోతే అరుణను రావద్దన్నవాడు మళ్ళీ రాలేదని ఎందుకు కొడతాడు అన్నారు పూర్ణ మేడం. ఏమో మేడం, నాకేం తెలియటం లేదు. అసలు అతను నన్ను ఏం చూసి ఏం ఆశించి పెళ్లి చేసుకున్నాడో తెలియటం లేదు. నాకా ఆస్తిపాస్తులు లేవు. ఉన్నది ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం అంతే. పైగా తమ్ముడి బాధ్యత కూడా ఉందన్నాను. అయినా ఒప్పుకున్నాడు, చేసుకున్నాడు. ఇప్పుడు ఇలా హింస పెడుతున్నాడు. ఏం జరుగుతుందో తెలియటం లేదు నాకు అన్నాను. పిచ్చి తల్లి, గవర్నమెంట్ ఉద్యోగం అంటే మాటలు అనుకున్నావా? నెల జీతం, పైగా బోలెడు బెనిఫిట్స్ ఉంటాయి. అదీగాక నీది చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్టు. ఇంట్లో కూర్చుని ట్యూషన్స్ చెప్పుకున్నా బోలెడు డబ్బు వస్తుంది. అయినా ఇవన్నీ ముందు నుంచి చూసి ఆలోచించి ట్రాప్ చేశాడని అనుకోను. కానీ మాస్టర్ చెప్పినట్లు ఇది నువ్వు అకాడమీ స్థాపించడంతో మొదలై ఉండాలి. అకాడమీ స్థాపించావు, ఫస్ట్ షాట్లోనే సిక్సర్స్ కొట్టినట్లు మొట్టమొదటిసారి ప్రయత్నంలోనే 100% ఉత్తీర్ణత సాధించావు. దాంతో ఇది బంగారు బాతు అని అర్థమై ఆశ పుట్టింది. ఆ ఆశే అతన్ని విచక్షణారహితుడిని చేసింది అంతే అంది పూర్ణ మేడం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మేము కంటిన్యూ చేసినా ఇప్పుడు మీరు చెప్పటం మూలంగా మళ్ళీ వచ్చామని, తనకంటే మీకే ఎక్కువ విలువిచ్చామని అహం దెబ్బతిని మమ్మల్ని కూడా తిప్పలు పెట్టడం ఖాయం. మీ కాపురం బాగుంటుందంటే పోనీ మేము అలాగే కంటిన్యూ అవుతాము, కానీ ఆ గ్యారెంటీ కూడా లేదే అన్నారు మాస్టారు. నిజమే, ఆ గ్యారెంటీ ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? ఎప్పుడు దేనికి కోపం వస్తుందో తెలీదు. ఏ వేళప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు. కోపం వచ్చినప్పుడు ఇప్పుడు చెయ్యెత్తి కొడుతున్నాడు, రేపు చంపినా అడిగే దిక్కెవరు? ఎటూ తెగని ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతోంది. ఏమోనండి, ఏం చెయ్యాలో తోచడం లేదు. పొద్దున్న తీసుకొచ్చి దింపారు, మళ్ళీ సాయంత్రం వస్తారో రారు. వచ్చినా నన్ను ఇంటికి తీసుకువెళ్తారో అకాడమీకి తీసుకువెళ్తారో తెలీదు. నిన్ననే అకాడమీకి రాలేదని గొడవ చేశారు. నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది మేడం. ఇలాంటి దరిద్రపు బ్రతికే కంటే చచ్చిపోవటం మేలు కాదు? నాకు మళ్ళీ ఏడుపు వచ్చింది. చచ్చా, ఏం మాటలు వేరునా? నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా బ్రతకాలి నువ్వు. పైగా చావటానికి నీకేం కర్మ తల్లి? అంతగా అయితే వదిలేసి బయటకు వచ్చేయి, అంతేగాని ప్రతి సమస్యకు చావే పరిష్కారమా అంది మేడం. ఆవిడ తన చోటు నుండి లేచి నా దగ్గరకు వచ్చి నన్ను దగ్గరకు తీసుకుని నా తల నిమిరింది. బాధపడకని నా కళ్ళ నీళ్లు తుడిచింది. నాకు ఆవిడ స్పర్శ, ఆవిడ చూపించిన ఆదరణ చూస్తే మా అమ్మే జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ కూడా ఎప్పుడూ ఇలా నన్ను దగ్గరకు తీసుకున్నట్టు జ్ఞాపకం లేదు. కానీ తల్లి అంటే ఇలా ఉండాలి అనేట్లుంది ఆవిడ స్పర్శ. నాకు ఇంకా ఏడుపు వచ్చింది. బావురుమన్నాను. ఊరుకొమ్మా, ఏడవకు. లోపల బిడ్డకు మంచిది కాదు. తల్లి మానసిక ఆరోగ్యం బట్టే బిడ్డ ఆరోగ్యం కూడా ఉంటుందిట. నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండటం నీకు ఇష్టం లేదా చెప్పు? నీకు అతనితో బ్రతకటం కష్టం అనుకుంటే అతని నుంచి విడిపోయి స్వతంత్రంగా బ్రతుకు. నీకేం తక్కువ? హాయిగా సంపాదించుకుంటున్నావు. నిన్ను నీ వాళ్లను కూడా నువ్వు పోషించుకోగలవు. ఎందుకు నీకంత బాధ అంది. లేదు మేడం, నేను విడిపోయి సమాజంలో మొగుడు వదిలేసిన ఆడదానిగా ఉండలేను. అది మా వాళ్లకు తలవంపులు తెచ్చినట్లవుతుంది. తమ అల్లుడు బంగారం అని మా వాళ్ళు అనుకుంటున్నారు. మా అమ్మే అంటుంది, మగాళ్ళు అన్నాక అలాగే ఉంటారు, మనమే అన్నిటికీ సర్దుకుపోవాలి అని. అలాంటప్పుడు ఇతన్ని వదిలి నేను పుట్టింటికి ఎలా వెళ్ళగలను? పైగా నా బిడ్డకు తండ్రి ఆలనా పాలన లేకుండా పోతుంది. సమాజంలో వాడికి గౌరవం లేకుండా పోతుంది. పుట్టేది ఆడపిల్ల అయితే ఇంకా పెద్ద సమస్య అన్నా. నిన్న రాత్రి నుంచి నా తలలో ఇవే ఆలోచనలు తిరుగుతున్నాయి.
అలా అని నువ్వు చచ్చిపోతే మీ వాళ్ళకి సమ్మతంగా ఉంటుందా అరుణ? ఈ వయసులో వాళ్ళకి కడుపు కోత మిగులుస్తావా? నీతో పాటు నీ బిడ్డ ప్రాణం కూడా తీసి పాపం మూట కట్టుకుంటావా? అర్థం లేని ఆలోచనలు మానేసి స్థిమితంగా ఆలోచించు. ప్రస్తుతానికి నువ్వేమీ మాట్లాడకు, మేము మాట్లాడం. ఏం చేస్తాడో చూద్దాం. నువ్వు ఆరోగ్యం బాగుండలేదని 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లో పడకి. నీ ఆరోగ్యం బాగోలేదంటే కూడా నిన్ను హింస పెడతాడని అనుకోను. చూద్దాం ఎన్ని రోజులు నడుస్తుందో నడవని. నువ్వు ఎక్కువగా మాట్లాడుకో. ఓపికంటే ఇంత ఉడకేసి పడాయి, లేదంటే ముసుగు తన్ని పడుకో. వీలైతే ఇప్పుడే ప్రిన్సిపాల్ గారిని పర్మిషన్ అడిగి ఇంటికి వెళ్ళిపో అంది పూర్ణ మేడం. విశ్వనాథం మాస్టర్ కూడా అదే మంచిదన్నారు. ఈ గొడవల మధ్యలో అనవసరంగా పిల్లలు బాలైపోతున్నారు కదా మేడం. వాళ్ళ సిలబస్ పూర్తి కాలేదు. పరీక్షలు వచ్చేలోపు వాళ్ళకి సిలబస్ పూర్తి చేసి మళ్ళీ రివిజన్ కూడా చేయాలి. పోయినసారి జరిగినట్లు ఈసారి ఏమీ జరగటం లేదు. దానివల్ల పిల్లల చదువులు పాడవుతాయి అన్నాను. ముందు మీరు బాగుంటే కదా అరుణ పిల్లల గురించి, అకాడమీ రెప్యుటేషన్ గురించి ఆలోచించేది. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఎలా నడుస్తుందమ్మా? మీకే మనుగడ లేదని ఓ చంప బాధపడుతూ మళ్ళీ పిల్లల గురించి ఎందుకమ్మా లేనిపోని ఆలోచన మీకు? మేము పిల్లలకు చెప్పిన నాళ్ళు చెప్తాము. ఏదైనా ఇబ్బంది అనుకుంటే వాళ్ళని మా ఇంటికే పిలిచి నేను పూర్ణ మేడం మిగిలిన సిలబస్ పూర్తి చేస్తాం, సరేనా? ఇక మీ సబ్జెక్టు ఇదివరకే ప్రసాద్ గారు మీ బదులు క్లాసులు తీసుకుంటున్నారు. ఆయనే మళ్ళీ ఇంకెవరన్నా వచ్చే వరకు చెప్తారు. అసలు ఇవన్నీ మేము చూసుకుంటాము. మీరు ముఖ్యంగా టెన్షన్ పడకుండా మేడం గారు చెప్పినట్లు విశ్రాంతి తీసుకోండి అన్నారు మాస్టారు. అప్పుడు నాకు కొంత తేలిగ్గా అనిపించింది. మేడం అనటం కాదు కానీ నాకు నిజంగానే ఒంట్లో బాగుండలేదు. అన్నం తినబుద్ధి కావటం లేదు, నిద్ర రావటం లేదు. దాంతో విపరీతమైన నీరసం వస్తుంది. వాళ్ళకు సరేనని చెప్పి నేను పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఎన్నడూ లేంది ఆ సమయంలో ఇంటికి రావటం చూసి మా అత్తగారు కంగారు పడింది. ఆ టైంలో కళ్ళ కూడా అక్కడే ఉంది. ఏమైంది ఈ టైంలో వచ్చావు, ఒంట్లో బాగుండలేదా అంది మా అత్తగారు. నీరసంగా ఉంది అత్తయ్య, బాగా తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూడా ఉంది, బహుశా జ్వరం కూడా వచ్చేట్టుంది. అందుకని పర్మిషన్ తీసుకుని వచ్చేసాను. కాసేపు పడుకుంటే తగ్గుతుందేమో అన్నాను. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. వచ్చి 2 రోజులు కాలేదు, మళ్ళీ బాగోలేదు నీకు. అందుకే కొన్నాళ్ళు అక్కడే మీ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటే బాగుండేది కదా అంటే వినకుండా వచ్చేసావు. ఇప్పుడు చూడు అసలే తొలిచూలు, జాగ్రత్తగా ఉండొద్దు అంటూ ఏదో గొణుగుతోంది ఆవిడ. అన్నం తిన్నావా అని అడిగింది. తిన్నానని, ప్రస్తుతం పడుకుంటానని చెప్పి గదిలోకి వెళ్ళి పడుకున్నా. కానీ వాళ్ళ మాటలన్నీ వినపడుతూనే ఉన్నాయి. ఏం గొడవలో ఏమో ఎవ్వరూ వినే పరిస్థితుల్లో లేరు. వాడికి వాడు మొండివాడే, ఇది సరి జగమొండి ఎవ్వరూ తగ్గరు. దానికి తోడు దీనికి ఇలా ఒక రోజు బాగుంటే ఇంకో రోజు బాగుండదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇట్ట ఉన్న పిల్లని అసలు ఎట్టా పంపించారంట వాళ్ళ అమ్మ నాన్న? అసలు కన్న వాళ్ళైనా వాళ్ళు? ఏ కన్న తల్లిదండ్రులైనా ఇలా చేస్తారా? ఏమే నిన్ను అలాగే చూసామా మేము అంది అత్తగారు కళ్ళతో. అందరూ నీకు మళ్ళీ వెర్రి వెంగళాయిలాగా ఉంటారా ఏంటి? మళ్ళీ ఈవిడ అక్కడుంటే వాళ్ళకి అదో ఖర్చు కదా, పైగా పని అదనం, అందుకే తోలేశారు అంది కళ. ఈవిడే ఇక్కడదంతా తీసుకువెళ్ళి దోచిపెడుతుందిగా, ఇంకా ఏం ఖర్చుటే వాళ్ళకి అందావిడ. ఇది తగ్గినట్టే కదమ్మా, లేకి మోక. అయినా ఈవిడ మాత్రం తక్కువ తిందా ఏంటి? మనమేం తక్కువ చేశామని? నువ్వెంత బాగా చూసుకుంటున్నావు. ఈ వయసులో కూడా ఒంట్లో బాగున్నా లేకున్నా వండి వార్చి పెడుతున్నావయ్యే. తను ఇక్కడ జీవితాంతం ఉండాల్సిందేనాయే. వాడితో గొడవ పడకుండా, వాడికి కోపం తెప్పించకుండా వాడు చెప్పినట్టు వినొచ్చు కదా. ప్రతిదానికి ఎడ్డమంటే చెడ్డమని ఎదురు చెప్తుంది అంది కళ. ఇంకా ఏమిటేమిటో అంటున్నారు. నేను అవి ఏమీ పట్టించుకోదలుచుకోలేదు. ఇదివరకైతే పడేదాన్ని కాదు. కాస్త ఎవరన్నా ఏమన్నా అన్నా రోషం పొడుచుకొచ్చి పోట్లాడేదాన్ని. ఇప్పుడు ఆ ధైర్యమూ లేదు, ఆ ఓపిక లేదు. కళ్ళు మూసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ పడుకున్నాను. ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయానేమిటి ఇలా నేను? ఎన్నాళ్ళు సాగించాలి ఈ జీవితం అనే బాధ నన్ను కృంగదీస్తోంది. ఇవాళ ఏం జరుగుతుందోననే భయము, బాధ. ఎన్ని తిట్లు తినాలో, లేక మళ్ళీ కొడతాడేమోననే భయం. మేడం చెప్పినట్లు చేసినా నా మీద, నా ఆరోగ్యం మీద తనకు శ్రద్ధ అక్కర ఉంటుందని నేను అనుకోను. రేపటి నుంచి ఎలా అన్న చింత ఎక్కువైంది నాకు. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. పడుకున్న దాన్ని సాయంత్రం 5 గంటల దాకా లేవలేదు. బహుశా దినేష్కి అత్తగారు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. నేను లేచేటప్పటికి హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నారు. కళ్ళ కొడుకును ఆడిస్తూ మాట్లాడుతున్నారల్లే ఉంది. నాకు అక్కడి నుంచి లేచి హాల్లోకి వెళ్ళాలంటే భయంగా ఉంది.
దినేష్ మాట గొంతు వింటుంటేనే నాకు వణుకు పుట్టుకొస్తుంది. కానీ వెళ్ళక తప్పదు, పరిస్థితి ఎదుర్కోక తప్పదు. ఏమడుగుతారో ఏమంటారో అనే భయంతోనే హాల్లోకి వెళ్ళా. నన్ను చూడగానే అంతవరకు నవ్వుతూ వివేక్ అల్లరి గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళంతా ఒక్కసారిగా స్తబ్దుగా అయిపోయారు. ఎలా ఉంది ఇప్పుడు? ఒంట్లో బాగుండలేదని మధ్యాహ్నమే వచ్చేసావుట అడిగాడు. నేను తలూపాను. ఇప్పుడు కొంచెం నయంగానే ఉంది, కానీ ఒళ్ళు నొప్పులు తలనొప్పి ఉంది అన్నాను. నిజంగా ఉంది కూడా, చాలా నిస్సత్తువుగా ఉంది. విశ్వనాథం గారితో మాట్లాడావా? సూటిగా గట్టిగా అడిగాడు. లేదు, కలవలేదు. ఒంట్లో బాగుండక పర్మిషన్ తీసుకుని వచ్చేసాను. అప్పటి నుంచి పడుకునే ఉన్నాను అన్నాను. అని అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు దినేష్. అత్తగారు మామగారు కళ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఊరుకున్నారు. నేను వంటింట్లోకి వెళ్ళి అందరికీ టీ పెట్టి తీసుకొచ్చి నా కప్పు దినేష్ కప్పు తీసుకొని గదిలోకి వెళ్ళాను. తను మంచం మీద పడుకుని ఉన్నాడు. టీ కప్పు అందించాను. నా కప్పు తీసుకుని అవతల వైపు కూర్చొని తాగుతున్నాను. తను మాట్లాడతాడని నేను మాట్లాడతాడని తను చూస్తున్నట్టుగా అనిపించింది నాకు. మళ్ళీ ఒకసారి తనకు నచ్చజెప్దామా అనిపించింది. కానీ మళ్ళీ కొడతాడేమోనని భయం వేసింది. ఎంత దారుణమైన పరిస్థితి నాది. చేసుకున్న భర్తతో మాట్లాడటానికి కూడా భయం వేస్తుందంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? మాట్లాడకుండా ఖాళీ అయిన కప్పులు తీసుకొని హాల్లో అందరి కప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళాను. ఆ వంటింట్లోనే నాకు కొంచెం సేఫ్గా అనిపించింది. అక్కడికి ఎవ్వరూ రారు, నేను ఎవరితోనూ మాట్లాడనక్కర్లేదు. మామూలుగా నా సాయంత్రం వంట మొదలుపెట్టాను. కళ రాత్రైనా వెళ్ళలేదంటే ఇక ఈ పూట ఇక్కడే ఉండబోతోందని అర్థం. అంటే తనకి పిల్లాడికి కూడా కలిపి వంట చేయాలి. పిల్లాడికి స్పెషల్గా చేయాలి. 2 ఏళ్ళు వస్తున్నా పిల్లాడికి ఇంకా స్పెషల్గా బియ్యపు రవ్వ చేసి పెడతారు, లేదా ఏ ఇడ్లీలో దోశలు వేయాలి. ఆవిడని అడిగి దాని ప్రకారం చేశాను. ఆ రోజు ఆ రాత్రి దెబ్బలు తిట్లు లేకుండా గడిచింది. ఇంకో 2 రోజులు కళ ఇంట్లోనే ఉంది. అందువల్ల ఏమో ఆ 2 రోజులు కూడా చడి చప్పుడు లేకుండా గడిచింది. శనివారం నాడు కళ భర్త పొద్దున్నే వచ్చి ఆ రోజంతా ఉండి ఆ రాత్రికి ఆమెను బిడ్డను తీసుకువెళ్ళాడు. ఆ మర్నాడు ఆదివారం. నేను లేచి మామూలుగా నా పనులు నేను చేసుకుంటున్నాను. 10 గంటల వేళకు తలుపు చప్పుడైంది. నేను వంటింట్లో ఉన్నాను. మిగతా వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరూ తలుపు తీయకపోయేసరికి నేనే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా నాన్నను చూడగానే నిర్ఘాంతపోయాను. నాన్న నన్ను చూడగానే అమ్మయ్య అనుకున్నట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఏమిటి నాన్న చెప్ప పెట్టకుండా ఇలా వచ్చారు, రండి లోపలికి అన్నాను. నాన్న చాలా అలసిపోయినట్టు కనపడుతున్నాడు. ఏదో దిగులుగా కూడా ఉన్నాడు. ముఖమంతా పీకిపోయింది. నాన్నకు కొద్దిగా మంచినీళ్ళు తెచ్చిచ్చి టీ పెట్టిద్దామని వంటింట్లోకి వెళ్ళాను. అత్తయ్య మావయ్య బయటకు వచ్చారు. దినేష్ రాలేదు. ఏమిటి బావగారు, పిల్ల మీద బెంగ పెట్టుకున్నారా, చెప్ప పెట్టకుండా వచ్చారు అన్నారు బావగారు. కాదండి, పిల్లకు ఒంట్లో బాగోలేదని తొందరగా రమ్మని అల్లుడు గారు టెలిగ్రామ్ ఇచ్చారు. అందుకని అర్ధాంతరంగా రావాల్సి వచ్చింది. పిల్ల ఎట్లా ఉందో అని భయం వేసింది. ట్రైన్కు టికెట్ దొరకలేదు, బస్సుకు బయలుదేరి వచ్చాను ఆదుర్దాగా చెప్పారు నాన్న. నాకు అన్ని వంటింట్లోకి వినపడుతున్నాయి. ఒంట్లో బాగోలేని మాట నిజమే అన్నయ్య గారు, కానీ అంత సీరియస్ ఏమీ కాదే. ఏదో ఒళ్ళు నొప్పి తలనొప్పి, కొంచెం జ్వరం అని ఓ 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉంది అంతే. దానికే మిమ్మల్ని పిలిపించేశాడా? అంతగా అయితే ఫోన్ చేసి తెలుసుకుంటే సరిపోయేదిగా అంది అత్తగారు. ఏమోనండి, టెలిగ్రామ్ చూడగానే భయం వేసింది, ఏం తట్టలేదు. పైగా విశాల కూడా నన్ను నిలవనీయలేదు, అందుకని వెంటనే వచ్చేసా చెప్పారు నాన్న. నేను అందరికీ కాఫీ ఇచ్చి, కాఫీ తాగి స్నానం చేయండి నాన్న, వంటకా వస్తోంది, భోజనం చెద్దురు కానీ అన్నాను. అలాగేలేమ్మా, అల్లుడు గారేరి కనిపించడం లేదు, ఇంట్లో లేరా అడిగారు నాన్న. ఉన్నారు, పడుకున్నారు, మీరు కానియండి, వంట అయ్యాక లేపుతాను అన్నాను. నిజానికి దినేష్ పడుకోలేదు, అన్నీ వింటున్నాడని నాకు తెలుసు. నాన్న వచ్చారని, అత్తయ్య మావయ్య కూడా పలకరించారని తెలిసి కూడా గది విడిచి రాలేదంటేనే తెలుస్తోంది. నాన్న స్నానం చేసి వచ్చారు. తర్వాత అందరికీ భోజనాలు వడ్డించాను. అప్పుడు దినేష్ వచ్చి అందరితో పాటు అన్నం తినటం మొదలుపెట్టాడు. నాన్నను పలకరించలేదు. ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారని కూడా అడగలేదు. ఎలా ఉన్నారు దినేష్ నాన్నే అడిగారు. ఇలా ఉన్నాం అన్నాడు దినేష్ వెటకారంగా. నాన్నకు అతని మనస్థితి అర్థమైనట్టుంది. తర్వాత ఇంకేం మాట్లాడకుండా భోజనం ముగించారు. వింటున్నంతసేపు ఏదో చావు భోజనానికి వచ్చినట్లు ముఖం గంటు పెట్టుకుని కూర్చుని ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా భోంచేసి లేచారు.
అప్పటికే నాన్న ముళ్ళ మీద ఉన్నట్లున్నారు. కాసేపటికే నాన్న పరిస్థితి ఇలా ఉంటే మరి నా సంగతి ఏం చెప్పాలి? అందరూ తిన్నాక నేను తిన్నాను. మామూలుగా అయితే అందరం తినేటప్పుడు నాన్న కనీసం నువ్వు కూడా కూర్చోమ్మా అనేవారు. కానీ అనలేదు. నాన్నకు కూడా మాట్లాడాలంటేనే బెదురుతున్నారు అనిపించింది. భోజనాలు అయ్యాక అందరం హాల్లో కూర్చున్నాము. మావయ్య నాన్న మాట్లాడుకుంటున్నారు. నేను గోడవారగా నుంచున్నాను. కనీసం నన్ను కూడా వచ్చి కూర్చోమనలేదు ఆ ముగ్గురు. ఏరా, నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావట బావగారికి? ఏమైందని అంత అర్జెంటుగా పిలిచావు ఆయన్ని? తను బాగానే ఉంది కదా అన్నారు మావయ్య. ఎలాగూ వచ్చే నెల సీమంతం చేసి తీసుకువెళ్ళాలి కదరా, అప్పుడే వచ్చేవారు కదా ఆయన. ఈలోగా ఎన్నిసార్లు అని తిరుగుతారు పాపం అంది అత్తగారు. తనని శాశ్వతంగా తీసుకువెళ్తారని పిలిచాను అన్నాడు దినేష్. అత్త మామ అవాక్కై చూస్తున్నారు. నేను కూడా విస్తుపోయాను. నాన్న ముఖంలో నెత్తురు చొక్కలేదు. స్తబ్దుగా ఉండిపోయారు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే బుద్ధుండే మాట్లాడుతున్నావా అన్నారు మామయ్య. ఏమైంది బాబు? మా వల్ల కానీ దానివల్ల కానీ ఏమైనా పొరపాట్లు జరిగితే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవటం మీ వంటి వారికి మర్యాద కాదు, న్యాయము కాదు అన్నారు నాన్న. అప్పటికే ఆయన గొంతు గద్గతం అవుతోంది. మీ అమ్మాయి తనను మహారాణి అనుకుంటోంది. తనంతటి వాళ్ళు లేరనుకుంటోంది. ఎక్కువ చదువుకుందని, నాకంటే ఎక్కువ సంపాదిస్తోందని గర్వం పెరిగిపోయింది. నాలాంటి వాళ్ళు దాని కంటికి ఆనటం లేదు. నా మాట అంటే లెక్కలేదు. కళ్ళు నెత్తికెక్కాయి. ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. ఎన్నోసార్లు క్షమించి వదిలేశాను. ఆడదని, నాకంటే చిన్నదని ఎన్నోసార్లు నచ్చచెప్పి చూశాను. కానీ తను ఎక్కడా తన తప్పు దిద్దుకున్నట్లు లేదు. అందుకని మీ అమ్మాయి మీ దగ్గర ఉండటమే సబబు అనిపించి మిమ్మల్ని పిలిచాను అన్నాడు గంభీరంగా. అదేమిట్రా అని అత్తయ్య ఏదో అనబోతూ ఉంటే, అమ్మా మీరు కల్పించుకోకండి. తను వచ్చిన దగ్గర నుంచి నేను తను పడుతున్న ఘర్షణ మీరు చూస్తూనే ఉన్నారుగా. మీ ముందే ఆ రోజు చెప్పానుగా. తను నా మాట విందా? ఇంకా ఎన్నని భరించాలి? నాకు ఓపిక నశించింది. ఇవాళ అటో ఇటో తేలిపోవలసిందే అన్నాడు దినేష్ గట్టిగా. నాన్న నా వంక చూశారు. ఏం జరిగిందమ్మా? నువ్వేం వినలేదు? అతని మాట విని అతను చెప్పింది చెయ్యొచ్చు కదా. ఘర్షణ దేనికమ్మా అన్నారు. అలా గడ్డి పెట్టండి అన్నయ్య. బొత్తిగా పెంకి ఘటం అయ్యింది. మాట వినదు. రోజు ఇంట్లో గొడవలే. చస్తున్నాం చూడలేక వినలేకాను. మేము పిల్లల్ని పెంచాం కానీ ఇంత విచ్చలవిడిగా పెంచలేదండి. అంటే ఆగిపోయేవాళ్ళు. మొగుడంటే అత్తారంటే భయంతో ఉనికి చచ్చేవాళ్ళం మేము. ఇలాంటి పిల్లల్ని ఎక్కడా చూడలేదంటే నమ్మండి అంది అత్తయ్య. నాన్న మళ్ళీ నా వంక చూశారు. నేను కళ్ళ నీళ్లు పెట్టుకుని తల అడ్డంగా తిప్పాను, నా తప్పేమీ లేదని చెప్తూ. బాబు, అసలు సమస్య ఏమిటో చెప్తే దాని తప్పుంటే నేనే మందలిస్తాను అన్నారు నాన్న. అది కూడా నా నోటితోనే చెప్పిస్తారా? మీ అమ్మాయిని అడగరా అన్నాడు దినేష్. ఏమైంది తల్లి? అదే మొదటి నుంచి తల్లి బుల్లి అనబట్టే ఇట్లా తయారైంది తను. మీ పెంపకం ఇలా తగలడబట్టే దానికి అంత పొగరు. చూడండి, ఇంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట అన్న మాట్లాడుతుందేమో అన్నారు మామగారు. ఏం మాట్లాడాలి? నా తప్పు ఏముందని మాట్లాడాలి? చేసేవన్నీ తను చేసి ఇప్పుడు ఆ తప్పులన్నీ నా తలకు చూడుతున్నాడు దినేష్. నాకేం ఒళ్ళు పొగరేసి అకాడమీ పెట్టానా? ఈ ఇంట్లో ఖర్చులు ఎక్కువని, డబ్బు అవసరం ఉందని కాస్త ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం ఆలోచించి నేనే పర్మిషన్స్ కోసం, ప్రచారం కోసం, చోటు కోసం తిరిగి అన్నీ సంపాదించుకొచ్చి నాతో పాటు పనిచేయడానికి టీచర్లను ఒప్పించి కష్టపడి పనిచేసి వృద్ధిలోకి తీసుకొస్తే ఇప్పుడు అదంతా తనదేనని మొత్తం నా చేతిలో నుంచి లాగేశాడు. పోనీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటే ఏమిటని అనుకుంటే ఫీజులు పెంచేసి పిల్లల ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గించి ఇష్టం వచ్చినట్లు చేస్తే అకాడమీ రెప్యుటేషన్ పాడవుతుంది అన్నాను. నాకు నువ్వు చెప్పొచ్చేదానివా అని చెంప పగలగొట్టాడు. నన్ను అక్కడికి రావడానికే వీల్లేదన్నాడు. నాతో పాటు చెప్పేవాళ్ళు నాకు జరిగిన అవమానానికి స్పందించి అడిగితే వాళ్ళని కేకలేశాడు. వాళ్ళు రాను పొమ్మంటే వాళ్ళని ఏమీ అనలేక నా మీద అరిచి కొట్టి నాకు వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు వస్తే సరే, లేదంటే నువ్వు బయటికి వెళ్లాల్సి వస్తుందని, దానికి నేనేం మాట్లాడలేదని. ఇప్పుడు నాకు సీరియస్గా ఉందని నాన్నకు టెలిగ్రామ్ ఇచ్చి ఈ వయసులో ఆయన్ని ఆగమేఘాల మీద పిలిపించి పరుగులు తీయించారు. ఇదంతా న్యాయంగా ఉందా మీకు? మీ అబ్బాయి ఏం చేసినా న్యాయం, నేనేం చేసినా అన్యాయం. మీవే రూల్సు, మీవే శిక్షలు అనుకున్నాక ఇంకా నన్ను అడగటం దేనికి? నేను చెప్పలేదని అనటం దేనికి
అన్నాను దాదాపు అరుస్తున్నట్టే. బహుశా నాన్నను చూసుకుని ధైర్యం తెచ్చుకున్నానల్లే ఉంది. చూసారా ఎలా నోరేసుకొని పడిపోతుందో? వచ్చిన దగ్గర నుంచి ఇది వరస. ఏ మగాడికైనా ఎంతవరకు ఓపిక ఉంటుందో చెప్పండి. ఆ రోజుల్లో మేము ఇలాగే ఉన్నామా? ఎంత గుట్టుగా సంసారం సాగించాం అంది అత్తగారు. నాన్నకి ఏం మాట్లాడాలో తెలియక కొయ్యబారిపోయాడు. తన కూతురి పట్ల ఇంత జరుగుతూ ఉంటే, ఇంత జరుగుతున్నా తనకేమీ తెలియలేదంటే ఇంకేం మాట్లాడగలడు? అక్కడికి నేను ఇంకా మంచివాడిని కాబట్టి ఎన్ని చేసినా సహించి ఊరుకున్నాను. నేనేమన్నా కొట్టానా తిట్టానా? మురళి చదువంతా నెత్తినేసుకుని సంపాదించిందంతా మీకు ధారపోస్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చోలా? ఏదో ఒప్పుకున్నాం కదా, డిగ్రీ దాకా చదివిస్తే సరిపోతుందని నేను అనుకుంటే గొప్పలకి పోయి నాకు చెప్పా పెట్టకుండా 25,000 తీసుకువెళ్ళి మీకు ఇస్తే నేనేమైనా అన్నానా? ఏదో నేను చేశాను అని చెప్పుకుంటోంది. నేను ఒప్పుకుంటేనే కదా తను ఇదంతా చేసింది. లేకపోతే చేయగలదా? నా పేరు అకాడమీ పెట్టినప్పుడు నేను చూసుకోవటంలో, నిర్ణయాలు తీసుకోవటంలో తప్పేంటి? అంత నేను పట్టించుకోనక్కర్లేదన్నప్పుడు నా పేరు దేనికట పెట్టడం? అక్కడ టీచర్లను నా మీదకు ఎగదోసి నా మీద చాడీలు చెప్పి వాళ్ళని నాకు ఎదురు చెప్పేట్టు చేసింది. తనకు ఒంట్లో బాగుండదని, రెస్ట్ అవసరమని నేను మా కాలేజీలో టీచర్లను బతిమాలి ఒప్పించి వాళ్ళని అక్కడ అపాయింట్ చేస్తే దానికి పెడార్థాలు తీసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. ఎంతని తట్టుకోవటం? ఇప్పుడు నాకు ఓపిక పూర్తిగా చచ్చిపోయింది. ఇక నా వల్ల కాదు. చేసిన దానికి నన్ను మన్నించమని అడిగి ఇంకా ఆ టీచర్ల చేత క్షమాపణ చెప్పిస్తేనే తనకు ఇక్కడ మనుగడ అని చెప్పి 2 రోజులు టైం కూడా ఇచ్చాను. ఒంట్లో బాగోలేదని సాకులు చెప్పి వేషాలేసి ఇంట్లో కూర్చుంది. అందుకే మిమ్మల్ని పిలిచాను. మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళి నెత్తి మీద పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్నాడు దినేష్. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.